యాక్యురేట్‌గా చెప్పడానికి మేజర్ రీజన్ అంటే ఏంటంటే, మీరు నంబర్ చూస్తున్నారు ఓవరాల్‌గా. లాస్ట్ టైమ్ అయినా యెస్. యెస్. ట్రోల్ చేసిన వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా ట్రోల్ చేయొచ్చు. అలాగే అభిమానించే వాళ్ళు అభిమానిస్తున్నారు. బట్ లాస్ట్ టైమ్‌కి ఈసారి ఏంటంటే, మేబీ అందరూ తెలుగు వాళ్ళకి రీచ్ అయిపోయింది. ఎక్కడ అవును. ఏ దేశంలో ఉన్నప్పటికి కూడా. లాస్ట్ టైమ్ ఓన్లీ పొలిటికల్‌గా ఫాలో అయ్యేవాళ్ళు సెక్షన్ ఒక 10-15% వరకు రీచ్ అయింది. సో, కాబట్టి ఆ టెన్షన్ ఒకటి డ్రా అయింది. ఎవరైనా చెప్పొచ్చు కదా! నంబర్స్ ఎవరైనా చెప్పొచ్చు గానీ, బట్ ఇండివిడ్యువల్‌గా సింగిల్ నంబర్ చెప్దాము ఈసారని ఇంకొంచెం ఫర్దర్ స్టెప్స్ తీసుకెళ్ళాం. దాన్ని స్ట్రెచ్ చేసాం. ఏందంటే, మేము తీసుకున్న డెసిషన్‌కి ప్రధానమైన కారణం అరుగు మీద కూర్చున్న పెద్దాయన గూడా జగన్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి 100 వచ్చేస్తాయండి. అయితే 50 వచ్చేస్తాయండి. 110 వచ్చేస్తాయని ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబం గెస్ చేసుంటది. యెస్. ప్రతి కుటుంబంలో గెస్ చేయనటువంటి పెద్దవాళ్ళు ఎవరు ఉండరు. ఇంతొస్తాయి ఈయన గెలుస్తారనుకుంటున్నాను. ఒక మనసులో కోరిక ఉంటది. కానీ మన గెస్ కాదండి కోరిక మనం అనుకోకూడదు కదా! రిజల్ట్ వేరీగా ఉంటది. కానీ ఒక సర్వే కంపెనీ నుంచి వచ్చిన మనం చెప్పే నంబరు సింగిల్‌గా ఉండాలి. మేము యెస్. ఆలోచించి యెస్. మదన పడింది ఏంటంటే, ఇంక ఫ్యూచర్ ఏ సర్వే కంపెనీ అయినా సరే, ఈ పరంపరను కొనసాగించాల్సిందే. అలా ఉండాలంటే సింగిల్ నెంబర్‌కి వెళ్దాం. మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం దానిని. సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు సింగిల్ నెంబరే అనుకున్నాం గానీ, దానికంటూ ఒక ఎమోషన్ ఉండదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పారు? ఇంత పెద్ద నెంబరు ధైర్యంగా లేకపోతే ఇది అన్నారు కానీ, ఒక్కొక్క నియోజకవర్గం మీకు క్రోడీకరించి ఫైనల్ నెంబర్ వచ్చింది. ఓకే. 144 కంటెస్ట్ చేసిన దగ్గర 133 గెలుస్తుంది టీడీపీ. అంతే 133. ఒక్కొక్కటి క్రోడీకరించుకొని 133 వచ్చింది. 63 అయినా అలాగే చెప్పుండేవాళ్ళు, 133 అయినా అలాగే చెప్పాం. బట్ ఆబ్వియస్లీ మేము కూడా ఒక మనుషులే కాబట్టి మాకు ఒక భయం లేకపోతే కంగారు ఉంటుంది కొంచెం. బట్ ఓవరాల్ దాని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఇంత స్టూడియో పెట్టారు, వర్కౌట్ అవుతుందా కాదా అనేది మీకు ఇనిషియల్ కంగారు టెన్షన్ ఉంటుంది. బట్ నేను మీకున్న ఎక్స్పీరియన్స్ మీద మీకు కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఓకే, నాకు మంచి యాంకర్స్ రారు, అంజలి గారు లాంటి ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంకా ముందుకు తీసుకెళ్తాను బలంగా అని మీకు నమ్మకం ఉంటుంది. సో అలాగే మా ప్రాసెస్లో మాకున్న నమ్మకం ఏంటంటే, సో ఇండివిజువల్ ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటూ వస్తున్నాం కదా, మేబీ ఒకటో రెండో మిస్ అవ్వచ్చేమో, ఒక 4 మిస్ అవ్వచ్చేమో, ప్లస్ అవ్వచ్చు, ఒకటి మిస్ అయితే అన్ని మిస్ అవుతాయి. దాంట్లో ఇంకా కత్తి మీద సాము ఏంటంటే 4 పార్టీలకు చెప్పాలి. ఏదో 2 పార్టీలు ఉన్నాయి ఇది కాదు. టీడీపీకి చెప్పాలి, వైసీపీకి చెప్పాలి, జనసేనకి చెప్పాలి, బీజేపీకి చెప్పాలి, అన్నిటికీ సింగిల్ నెంబర్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నవ్వారు నెవర్ అనుకుంటా అండి. ఎందుకంటే 4 ఒక చాలా సంక్లిష్టమైన నెంబర్లు దీంట్లో. 151 వచ్చినటువంటి ఒక పార్టీ 14 లోపల వస్తుంది అన్న ఒక నెంబర్ చెప్పడం, లేకపోతే ఇంకా ఇంత లాంగ్ జర్నీ ఇంత పెద్ద ఆయన అయిపోతున్నారు, ఇంక మళ్ళీ టీడీపీ పుంజుకోదు కష్టం అనుకున్న దానికి పోటీ చేసిన దగ్గర 95% పైన గెలుస్తుందని చెప్పడం, అలాగే ఒక 10-20 2 దశాబ్దాలుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రజారాజ్యం నుంచి వెయిట్ చేస్తూ గెలుస్తారు అని, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా దాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు గెలుస్తారా లేదా, పోయినసారి 2 దగ్గరలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు వాళ్ళకి వైనాట్ 21 అన్న మనం ఇచ్చిన హై వాళ్ళకి ఇచ్చిన నెంబరు. అలాగే బీజేపీ ఏపీలో లేదు, బీజేపీ ఎవరు వేస్తారు, కమలం గుర్తు ఓటేస్తారు అనేది వాళ్ళకు కూడా ఇన్ని సీట్స్ వస్తున్నాయి, 10లో 7 దాకా గెలవగలుగుతున్నారని చెప్పింది. రిజల్ట్ 8 వచ్చింది. ఇంకోటి వీటన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఎక్కువ హై ఇచ్చింది జనాలకి. హై అంటే అటెన్షన్ డ్రా చేసింది. అసలు 151 గెలిచినటువంటిది ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోబోతుంది. అంటే 18 సీట్ల లోపల కన్ఫైన్ అవ్వబోతుంది. అది ఇవన్నీ అసలు ఎవరికి ఇంక్లూడింగ్ టీడీపీ వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా నెంబర్స్ నచ్చచ్చు, వైసీపీ వాళ్ళకి ఆబ్వియస్గా నచ్చదు ఎవరికైనా కానీ, బట్ ఎక్కడ జీర్ణించుకోలేనటువంటి నెంబర్స్ అనమాట. అంటే సహజంగా మామూలుగా అయితే సో మేము మనుషులే కాబట్టి మాకు అది అది ఉన్నింది వెదవచ్చు ఇంకో నెంబర్ జాగ్రత్తగా, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం తప్పితే ఇంకో మేము చేసేది ఏం లేదు. ఒక నియోజకవర్గం తీయాలనుకుంటున్నప్పుడు ఇది టైట్ ఫైట్లోంచి వెళ్ళిపోతుంది, ఇది గెలుస్తుంది అన్నప్పుడు ఇంకోసారి డబుల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మాకు 30 లోపల వచ్చిందో మేము 30 లోపల నుంచి ప్రతి నియోజకవర్గం తీసేదానికి చాలా గంటలు పెట్టి తీసుకున్నాం. అంటే మళ్ళీ ఇంకో రీవర్క్ ఇండివిజువల్గా అయితే వర్క్ చేశారు ఖచ్చితంగా. మేము ఆబ్వియస్గా ఇది సర్వేలో మా ఇంటెన్షను దీని ద్వారా మంచి పనులు చేయాలి, ఏదైనా ఎమ్మెల్యే చేత మంచి పనులు చేయించాలి, కానీ నంబర్స్ ఏదైతే చెప్తున్నామో అది ప్రజలను ఉద్ధరించడానికి అయితే కాదండి 100%. నంబర్స్ చెప్పేది ఏంటి, మేము ఎమ్మెల్యే గారికి వైసీపీ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఆయన సర్వే చేసి, లేదా టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు, దాంతో పాటుగా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా చేసే నెంబరే కానీ ఓవరాల్గా ఇది యూట్యూబ్ కోసము రీచ్ కోసము ఆబ్వియస్గా బ్రాండ్ రావాలని ఎవరైనా కోరుకుంటారు. బట్ బ్రాండ్ కాదు ప్రధానం, ముందు నెంబరు చాలా యాక్యురేట్గా రావాలి. సో దానికోసం వర్క్ చేసిందే కానీ జస్ట్ జనరల్గా క్యాజువల్గా చెప్పిన నెంబర్స్ చాలామంది చెప్పేచ్చు కుల సమీకరణాలను బట్టు, లేకపోతే వాళ్ళ ఉన్న కోరికను బట్టి చెప్పొచ్చు. అది ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఏంటంటే కొంచెం యాక్యురేట్గా చెప్దాం, సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం కాబట్టి. ఇప్పుడు అందరికీ ఉన్న క్యూరియాసిటీ ఏంటంటే అండి, అంత యాక్యురేట్గా చేయడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, లేకపోతే ఆ సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఆ పారామీటర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు అంత యాక్యురేట్గా చెప్పడానికి? సార్, ప్రతి ఒక్క సర్వే కంపెనీకి లేదా ఎనీ అనలిస్ట్కి ఒక స్ట్రాటజిస్ట్కి, ఎందుకంటే మనం ప్రతి ఎమ్మెల్యే ఇండివిజువల్ కలిసినప్పుడు వాళ్ళకి స్ట్రాటజీ కూడా ఇస్తాం. మీరు ఈ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇక్కడిక్కడ వ్యతిరేకత ఉంది, ఈ కరెక్ట్ చేసుకోవాలి.
రేపు పొద్దున ఎనీ పార్టీ రిక్వెస్ట్ చేస్తే పార్టీ కూడా ఇస్తాం. ఆబ్వియస్లీ మాకు కూడా ఒక స్ట్రాటజికల్గా ఉంటుంది. అది ఓపెన్ అప్ చేసే లెవెల్ ఒకటి ఉంటుంది, ఓపెన్ అప్ చేయనటువంటి అల్గరిథమ్స్ ఉంటాయి ఒకటి. సో ఓపెన్ అప్ చేయదగ్గ అల్గరిథం ఏంటంటే, ఒకటి మేము తక్కువ శాంపుల్సే తీసుకుంటాం, చాలా తక్కువ శాంపుల్స్ ఇండివిజువల్ కేకే సర్వీస్ నుంచి. 2 అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం కంప్లీట్లీ. అంటే ఒక నియోజకవర్గం కంప్లీట్గా మాకు ఇన్ని శాంపుల్స్ కావాలి అనేది అవుట్ సోర్సింగ్ ఇస్తాం. 3 ఆబ్వియస్గా మాకు ఒక స్లీపర్ సెల్స్ నెట్వర్క్ ఉంటుంది. స్లీపర్ సెల్స్ అంటే అది వినడానికి క్రిటికల్గా ఉంటుంది. నథింగ్ బట్ అదే మండలంలో నివసిస్తున్నటువంటి 20 సంవత్సరాలుగా ఏ పార్టీతో అసోసియేట్గా ఎమోషనల్ కానటువంటి వ్యక్తి అతను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, అది విలేజ్ వారీగా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. 4 డేటా సైన్స్ అని మనకు ఎమోషన్స్ని, అంటే ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు, ఉద్యోగం అది రావట్లేదని ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే లేడీస్ నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు పెన్షన్ మీద ఆధారితంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, కానీ అమ్మ నువ్వు పెన్షన్ ఇస్తున్నావయ్యా నీ మీద నేను బతుకుతానయ్యా అని కాదు. 90% మంది పెన్షన్ ఇస్తే తీసుకుంటారు, కానీ ఆబ్వియస్గా పెన్షన్ మీద డిపెండ్ అయ్యే కుటుంబాలు కాదు. సో దీన్ని అంతా అప్లై చేసి ఆ డేటా సైన్స్ అనే పదం వాడుతున్నాం. ఏంటంటే మొత్తం ఎమోషనల్ క్రోడీకరించి నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుని ఒక నియోజకవర్గ పరిస్థితులు వేసుకుంటాం. సో ఈ విధంగా 4 లేయర్స్ చేసుకుంటున్నాం కాబట్టి మోర్ యాక్యురేట్గా రావడానికి ఆస్కారం ఉంది అనుకుంటున్నాం. కిరణ్ గారు, ప్రధానంగా ఇంటర్నేషనల్ వైడ్లో ప్రధానంగా వినిపిస్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా బ్యాలెట్ సిస్టమ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్రధానంగా ట్వీట్ చేసిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ఇలాన్ మస్క్ లాంటి బిజినెస్ మ్యాన్లు కూడా, ఒక విజనరీ లీడర్స్ కూడా ఈ రోజున ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయబడుతుంది కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ అయితే బాగుంటుంది, ఈసారి ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయినాయా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా. దానికి మీరు ఎలా స్పందిస్తారు? సో నేను నా పరిధి వరకు నేను మాట్లాడగలుగుతాను సార్, నా పరిధి లేనిది నేను మాట్లాడలేను. సో నా పరిధి వరకు నేను చెప్పగలిగింది ఏంటంటే, ఈ ప్రతి నియోజకవర్గం మేము అనుకున్న ఫ్లోలోనే వెళ్ళింది, దాంట్లో డౌట్ లేదు 100%. ఇంకోటి, ఫర్ సపోజ్ దీనికంటే ఒక 1000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఉన్నదానికంటే, ఇప్పుడు 100 ఓట్లు మనకు ఎలక్షన్ కమిషన్ ఉన్నాయని చెప్తే దాంట్లో 102, 103 ఈ 2 ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అంటున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా చెప్పాల్సిన దాని సమాధానం, దే హ్యావ్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటున్నానంటే, అంటే మన లాస్ట్లో ప్రకటించినటువంటి టోటల్ ఓటర్ సంఖ్య అన్నదానికంటే యాక్చువల్ తర్వాత కూడా రిజిస్టర్ అయ్యి టోటల్ అక్యూములేట్ కాలేదా, లేదా దాంట్లో పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఇంక్లూడ్ కాలేదా, పోస్టల్ బ్యాలెట్స్ ఇంక్లూడ్ అయినప్పుడు పోస్టల్ బ్యాలెట్స్లో నెంబర్ యాడ్ కావడం పెరిగిందా. సో ఇటువంటి నెంబర్స్ వెంటనే ఇమీడియట్గా క్లారిఫై, ఆ ఎక్స్ట్రా 1000 ఓట్స్ అందరూ చెప్తున్నారు ఎన్ని ఎట్లా ఎందుకు వచ్చేవని, అదొకటి క్లారిఫై చేయాల్సిన బాధ్యత సంపూర్ణంగా ఇమీడియట్గా చేయాలి, చాలా ఇమీడియట్గా చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ, ఇప్పుడు పుల్ వస్తుంది అన్నప్పుడు అది నిజంగానే మనకు ఎట్లాగా భావించేస్తారో. ఆబ్వియస్గా లాస్ట్ టైం టీడీపీ ఓడిపోగానే ఈవీఎం అనింది, ఈసారి ఓడిపోగానే వైఎస్ఆర్సీపీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని. సో ఆబ్వియస్గా ఒక పార్టీస్కి ఇది ఒక నానుడైపోతుంది, ఓడిపోగానే వెంటనే ఈవీఎంస్ అని జరిగిందని. సో మేమైతే నా ప్యాటర్న్కి అనుగుణంగా జరగలేదు అనేది జరిగితే నేను అదే చెప్పుండేవాడిని. బట్ ఒక లెట్స్ మేము అనుగుణంగా జరగకపోయినా